అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అవి కానీ బయట పెడితే ఆ మనిషి ఏమైపోతుందో అని మాట్లాడాను మా వాళ్ళ దగ్గర. దాంతో ఇవన్నీ బయట పెడతాడేమోనని నన్ను చంపేందుకు పెద్ద కుట్ర చేశారు. దైవాధీనం, ఆ దేవుళ్లే నన్ను నా కుమారుణ్ణి ఆ ఇంట్లో ఉంచి బయటకు పంపించారు. ఎవరో రజత్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం. ఈ లోపల ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతుంది, నేను చేసింది కరెక్టేను, మా అభిమానులు వెళ్ళారు, ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్లే చేసేశారు, వాళ్లే పగలగొట్టుకున్నారు. బుద్ధి ఉందా కొద్దిగా? ఎవరు ఇళ్ళు పగలగొట్టుకుంటారు? అనిల్ కుమార్ గారి మనసులో అది లేదు, నా మనసులో అది లేదు. జరిగిన రోజు రాత్రి దాదాపు 3000 మంది మా వాళ్ళందరూ వచ్చేసారు. మీరు ఊ అనండి సార్, మేము వెళ్తాం ఆ ఇంటికంటే నేను చేతులు పట్టుకొని వద్దు, అది మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, వాళ్ళు చేసిన దానికి మనం ఆ ఇంటి మీదకి పోవడం కరెక్ట్ కాదని నేను బతికినాడుకుంటున్నాను 4-5 రోజుల నుంచి, జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా. నిన్న కూడా వచ్చారు వెళ్తామని. అది మంచి సాంప్రదాయం కాదు. ఒక పద్ధతి ప్రకారం నెల్లూరులో రాజకీయాలు ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటాం. అది రాజకీయం. ఎక్కడా చూడలేదు. నేను కానీ ఉండి ఉంటే, నా కొడుకు ఉండి ఉంటే మా ఇద్దరిని కూడా చంపేసేవాడు. మీరే చూశారు మా ఇంటికి వచ్చి. ఏ రూమ్లో కూడా వస్తువులు లేవు. ఆఖరాకి నా మనవరాలు చిన్న బిడ్డ ఉయ్యాలు కూడా పగలగొట్టేశారు. ఇది మంచి సాంప్రదాయమా ప్రశాంతమ్మ, ప్రభాకర్ రెడ్డి? ఆ గొడ్డళ్ళు ఆ తాగి వచ్చారు కాబట్టి మా అమ్మను కూడా చంపేసి ఉండొచ్చు. నేను కానీ ఉంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాడు, దాంట్లో డౌటే లేదు. ఏం చెప్పిందో తెలుసా? నా కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి నా కాళ్ళ దగ్గర పడేయండి అని చెప్పింది ఇంటి మీదకి వచ్చిన వాళ్ళతో, ఈ 7 మందితో. నాకు తెలియదు, వాడిని తీసుకురావాలా, నా కాళ్ళ దగ్గర పడేయాలా? ఏంది ఇది? ఏం రాజకీయాలు ఇవి? ఇది ఎప్పుడు మనం చూడలేదు. అందులో అది పెద్ద ఆయన కట్టించిన ఇల్లు, శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు. లోపల శ్రీనివాసరెడ్డి గారి భార్య ఉంది. వచ్చేసి గొడ్డళ్ళు ఎత్తుకొని భయభ్రాంతులు చేసి గందరగోళం చేసి ఒక మచ్చలాగా మిగిలిపోయింది. తప్పది. ఇప్పటికైనా రాజకీయాలు రాజకీయాలుగానే చేయాలి. ఇదేంటి? నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి కుటుంబ సభ్యుల మీద, చంద్రబాబు గారి సతీమణి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఎంత నీచంగా, ఎంత ఘోరంగా మాట్లాడారో, ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారో అందరికీ తెలుసు. ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి మా చెల్లెలు వంగలపూడి అనిత గారి మీద ఏ విధంగా భాష మాట్లాడించారో అందరికీ తెలుసు. అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు. ప్రజలు కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని ఆ యొక్క ఎన్నికల వేళ వీరు చేసే నీచ రాజకీయాలకి గుణపాఠం చెప్పి, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు ప్రతిపక్షంలో కూడా కూర్చునే అర్హత లేదని 11 సీట్లకి మిమ్మల్ని దిగజార్చిన పద్ధతులు మార్చుకుని బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపి బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ప్రజలెటు మీకు ఇవ్వాలి కాబట్టి కనీసం ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలు పట్టించుకుని ప్రభుత్వాన్ని మీద తప్పులు చేస్తే విమర్శలు చేస్తూ, ప్రభుత్వం మంచి చేస్తే సమర్థిస్తూ ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మత్తులో, అధికార ఉన్మాదంలో ఆనాడు చేసినటువంటి తప్పుల్ని ఇంకా 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 కొనసాగిస్తారు. ఈరోజు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రం అంతా కూడా వారికి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే అపరా కోటీశ్వరుడు. వేమిరెడ్డి కుటుంబీకులు దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ దాడులు మా వాళ్ళెవరూ చేయలేదు, మా పార్టీకి, మా కూటమికి, మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరి దాడి చేసినా ఉపేక్షించవద్దు, కఠిన చర్యలు తీసుకోండి, అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి
అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసు విచారణలో తేల్తాయి. పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరి దాడులు పాల్పడినా చట్టం చేసుకోబోతుంది. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది. దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది, మహానాయకులు, పెద్ద నాయకులు చాలా మంది వచ్చి రకరకాల భాష మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు. అయ్యా మీరు చెప్పడం కాదు, మేము కూడా చెప్తాము. తెలుగుదేశం పార్టీ కూటమికి దాడులకి సంబంధం లేదు. అడుగు రగిలి అభిమానులు చేశారా, మరొకరు చేశారా పోలీసు విచారణ తేల్తాయి. పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం గాని లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం గాని వేమిరెడ్డి గారు, వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు.